హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రాఖీకి మన స్వీట్ వచ్చేసి బాదుషా అండి. నేను చూపించేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయి. నేను కేజీ మైదా పిండి జల్లించుకొని తీసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. ఇందులో చిటికెడు ఉప్పు, బటర్ 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. కేజీ పిండికి డాల్డా వేసుకుంటే కూడా చాలా గుల్లగా వస్తాయి. యాక్చువల్గా అది డాల్డా వేయాలి, కానీ నేను బటర్ ఇలా హీట్ చేసుకొని వేసుకుంటున్నాను. బయట షాప్స్లో అమ్మే వాటికైతే డాల్డానే వాడతారండి. నేనైతే కొంచెం హెల్తీగా రావాలని బటర్ వాడుతున్నాను. ఇలా ముద్ద కట్టాలండి. అంతా కలిపేసినాక అప్పుడు మనకు వాటర్ కలపడానికి మంచిగా కలిసిందని పిండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి లాగా చేసుకోవాలండి. అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఒక క్లాత్తో కప్పి పక్కకు పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పిండిని కలిపేసి కొంచెం పిండి తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకోవాలండి. పొడుగ్గా చేస్తే మనకు కొంచెం కొంచెం పిండి తీయడానికి మంచి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. పిండిని చాలా ఇట్లా గట్టిగా ఒత్తకండి, లైట్గా ప్రెస్ చేస్తూ ఇట్లా బాల్ అంటే చిన్నగా బాదుషా షేప్లో చేసుకొని ఫింగర్స్తో హోల్ పెట్టేసుకోండి. సైడ్స్కి అడ్జస్ట్ చేసుకోండి క్రాస్ ఉంటే. నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఇట్లా హోల్ లాగా వచ్చేలాగా చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. పైన పగుళ్ళు లాంటివి వస్తాయి. ఆ పగుళ్ళు అలా ఉంటేనే మంచిగా ఆయిల్లో వేసినాక మంచిగా గుల్లగా వస్తుంది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ పాకం ప్రిపేర్ చేసుకుందామండి. కేజీకి నేను కేజీ వేస్తున్నాను షుగర్. కేజీ షుగర్కి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కరిగే వరకు మంచిగా మరగబెట్టుకోండి. ఇది ఎలా రావాలంటే తీగ పాకం, లైట్ తీగ పాకం. అంటే మన గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, దానికంటే కొంచెం ముదురు అలా వస్తే చాలు. ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోండి. ఎందుకంటే షుగర్ అనేది పైన గట్టిగా కాకుండా బాదుషాల మీద గట్టి పడకుండా పాకం గడ్డగట్టకుండా వేసానండి. ఇప్పుడు ఈ సిరప్ చల్లగా అవ్వడానికి పక్కకు పెట్టేద్దాం. నేను మొత్తం బాదుషాలు ప్రిపేర్ చేసుకున్నానండి. అన్నీ ఇలా చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ హీట్ అవ్వద్దు, జస్ట్ నార్మల్గా మనం ఫింగర్ పెడితే మనకు తగులుతుంది కదా వేడి, అలా హీట్ అయితే చాలు. ఇట్లా బాదుషాలు వేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే మనకు బాదుషాలు అనేది పైన తేలిపోతాయండి. పైకి తేలిపోయాక మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి రివర్స్ ఇట్లా కలిపేసుకోండి, తిప్పేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే వరకు మనం 2-3 మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూనే ఉండాలి. అయితేనే మంచిగా 2 సైడ్స్ కాలుతాయండి. ఇప్పుడు మంచిగా కాలిపోయినాయి కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేస్తలేను. ఇప్పుడు ఇవి తీసేసి మనం పక్కకు పెట్టుకున్నాం కదా పాకం చల్లగా అయితేనే ఎక్కువగా పీల్చుకోవండి. పాకం అనేది వేడిగా ఉంటే ఈ బాదుషాలు పిండి ముద్దలాగా అయిపోయి ఆ సిరప్ అంతా వాటికి పట్టేసి నెక్స్ట్ వాటికి లేకుండా అయిపోతుంది. కంప్లీట్గా చల్లగా అయినాకనే బాదుషాలు ఇందులో వేసుకొని ఒక 5-6 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇవి ఎంతసేపు ఉంచాలంటే 15 మినిట్స్ అండి. మనకు ఒక వాయి వేగడానికి 15 to 20 మినిట్స్ పడుతుంది. అవి ఇంకొక వాయి మనకి ఇందులో వేయడానికి ప్రిపేర్ అవుతుంది అనేలోపు ఇవి ఉంచేసి తర్వాత తీసేసి మళ్ళీ మనం కొత్తగా వేసుకున్న బాదుషాలని ఈ సిరప్లో వేసుకొని తీసేయాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రాఖీకి మీ బ్రదర్కి ఈ బాదుషా తినిపించండి ట్రై చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.